భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, గట్టిగా మాట్లాడాలి. జై చేతులెత్తండి, జై కాంగ్రెస్. ముఖ్యంగా ఈరోజు ఈ తుక్కుగూడ గడ్డ గతంలో సెప్టెంబర్ 17వ తారీఖు నాడు మీ అందరూ వచ్చి ఇక్కడి నుంచి మన నాయకులు ఇచ్చిన 6 గ్యారెంటీలను మన ప్రజల మధ్యనికి తీసుకెళ్ళి బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఊర్లలోకి తీసుకెళ్ళినటువంటి వ్యక్తులు మీరు. ఆ రోజు సెప్టెంబర్ 17 తర్వాత దొరల గడి అని విర్రవీగుతున్న కేసీఆర్ని తల వంచి ఈరోజు ఎక్కడికి తీసుకుపోయారో మీ అందరికీ తెలుసు. మళ్ళీ అదే సందర్భం ఈరోజు ఈ వేదిక మీది నుంచి ఈ పార్లమెంటు ఎన్నికలకు భారతదేశానికే దిక్చూచిగా తుక్కుగూడ నుంచి ఈ జనజాతర మీరందరూ 119 నియోజకవర్గాల నుంచి ప్రతి బూత్ నుంచి వచ్చిన కార్యకర్తలందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా. ఎందుకంటే ఈరోజు 64 మంది ఎమ్మెల్యేలు కూర్చుర్రు ఇక్కడ. ఆ రోజు సెప్టెంబర్ 12 నాడు 5 ఎమ్మెల్యేలు కూడా లేకుండే. మీరే ఈరోజు 64 మంది ఎమ్మెల్యేలను గెలిపించి కూర్చోబెట్టారు. మీ బాధ్యత ఈరోజు 6వ తారీఖు రేపు జరగబోయే మే 13 ఎన్నికల నాడు మీరు ఇక్కడి నుంచి ఇచ్చే దిక్సూచి మన రాహుల్ గాంధీ గారు వచ్చి భారతదేశంలో నరేందర్ మోడీ ప్రభుత్వాన్ని ఎలా మీరైతే కేసీఆర్ని తరిమి కొట్టిర్రో ఈరోజు భారతదేశంలో నరేందర్ మోడీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాల్సిన సమయం వచ్చింది. మీరందరూ అదే పట్టుదల సెప్టెంబర్ 17 తారీఖు నాడు ఏ పట్టుదలతోటి తుక్కుగూడు సభ నుంచి వెనుకకు పోయిర్రో అదే పట్టుదలతోటి ఇంటికి పోయి ఈ రానున్న 30 రోజులు ఇంటింటికి ప్రచారం చేసి నరేందర్ మోడీ ఏదైతే విర్రవీగుతుండో అబ్కీ బార్ 400 అంటుండు. అబ్కీ బార్ 400 కాదు, 100 కూడా లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన తెలంగాణలో 15 పార్లమెంట్ స్థానాలలో మనము 15కు పైనే గెలుచుకోవాలి. ఇటు బీజేపీని బీఆర్ఎస్ని బొందబెట్టాల్సిన అవసరం వచ్చింది. ఆల్రెడీ బీఆర్ఎస్ బొందమైంది కాబట్టి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏదైతే అనుకుంటుర్రో మమ్మల్ని ప్రజలు ఆదరిస్తుర్రని వాస్తవంగా నేను ఎక్కువ మాట్లాడే, ఎందుకంటే చాలామంది పెద్దలు ఒక్క ముక్క మీరు ప్రతి బూత్ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కొక్కరు 200 ఓట్లు వేయించినా మనం 15-16 సీట్లు గెలవడం ఖాయమని తెలియజేస్తూ మీరు దయచేసి తిరిగి మీ నియోజకవర్గాలకు వెళ్ళిన తర్వాత మీ బూతులకు వెళ్ళిన తర్వాత ఈ 30 రోజులు మన్న పనిచేసిన విధంగా పనిచేసి మాకు ఇక్కడ కూర్చున్నటువంటి పార్లమెంట్ అభ్యర్థులను 15 మందిని పార్లమెంటుకు పంపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. వెనక